రాము ఉదయం లేచి పెద్దగా వాపాడు. అతను ఇంటి చుట్టూ చూస్తూ అడిగాడు, ఇవాళ ఏ రోజు? ఫ్రిజ్లో టూత్ బ్రష్ చూసి ఆశ్చర్యపోయాడు. ఓహ్, మళ్ళీ మర్చిపోయాను అని నవ్వాడు. రాము గాజరాలు ఉడికించి పెట్టాడు, కానీ స్టోవ్ మీదే వదిలేశాడు. ఒక చెక్కతో తినడం మొదలుపెట్టాడు. ఇవాళ గాజరాలు చాలా గట్టిగా ఉన్నాయి అన్నాడు. అదే సమయంలో పొగ వచ్చేసింది. అయ్యో, వంటగది పరిగెత్తాడు. రాము స్కూల్కు వెళ్ళాడు, కానీ తన బ్యాగ్ మర్చిపోయాడు. ఒక బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాడు. మిస్ ఉల్లే అడిగింది, నీ పుస్తకాలు ఎక్కడా? పుస్తకాలు? అవును, అవి మర్చిపోయాను అన్నాడు. మిస్ ఉల్లే పిల్లల్ని నోట్బుక్ తీసుకోమంది. రాము వాటర్ బాటిల్ తీసి టేబుల్ మీద వేశాడు. పిల్లలందరూ నవ్వారు. ఇది నోట్బుక్ కాదు కదా అన్నాడు సిగ్గుతో. రిసెస్ టైంలో రాము తన లంచ్ మర్చిపోయాడు. తన ఫ్రెండ్ తితుకు ఆకును అందించి, ఇది నా శాండ్విచ్ అన్నాడు. తితు నవ్వుతూ, డైట్లో ఉన్నావా అన్నాడు. లేదురా, మర్చిపోయాను అన్నాడు రాము. స్కూల్ తర్వాత రాము తప్పు బస్సులోకి ఎక్కాడు. రాబిట్విల్లే కాదు, స్క్విరెల్ టౌన్కి వెళ్ళిపోయాడు. ఇది నా ఊరే కాకుండా ఉంది అన్నాడు ఆశ్చర్యంతో. ఒక గిల్లి, తప్పు బస్సు ఎక్కావేమో బన్నీ అన్నది. గిల్లులు రాముకు ఆకరన్ బిస్కెట్లు ఇచ్చారు. రాము ఒకటి కొరికి, ఇది చాలా గట్టిగా ఉంది అన్నాడు. గిల్లులు నవ్వారు. ఇంకెలారా, నా లంచ్ నేనేం తీసుకొచ్చానో అన్నాడు. ఒక తెలివైన గిల్లి దారి చెప్పింది. మష్రూమ్ దగ్గర ఎడమకి తిరిగి ఓ లాగ్ దాటు అన్నాడు. రాము ఆ దారి వెళ్ళాడు. కానీ మళ్ళీ అదే మష్రూమ్ దగ్గరికి వచ్చాడు. ఇదేమిటి, మళ్ళీ ఇక్కడేనా అన్నాడు మూర్ఖంగా. అందరి దగ్గర అడిగి చివరకు ఇంటికి వచ్చాడు. ఒక చిన్న రాయి మీద పడి నేరుగా ఇంటి ముందుకు జారిపోయాడు. ఇల్లు వచ్చేసింది. ఓ, నొప్పిగా ఉంది అన్నాడు. తల్లి తలవాపుతూ హాయిగా నవ్వింది. తల్లి క్యారెట్ సూప్ పెట్టింది. రాము రుచి చూశాడు. వావ్, ఇది సూపర్. తదుపరి కొద్ది సెకండ్లలోనే, అరే, నేను అప్పుడే తిన్నానేమో అన్నాడు షాక్కి. రాము నిద్రకి ముందు జెల్లీతో పళ్ళు దులిపాడు. తన తలకట్టు బదులు చేతి గ్లోవ్స్ వేసుకున్నాడు. తరువాత టేబుల్ క్రింద పడుకుని నిద్రపోవడానికి ట్రై చేశాడు. తల్లి నవ్వుతూ, నీ బెడ్ ఎక్కడో తెలుసుకో బాబూ అన్నది. రాము కలలో తేలుతున్న క్యారెట్ బెలూన్లను చూస్తున్నాడు. తేనెటీగలు డాన్సు చేస్తూ పక్కన తిరుగుతున్నాయి. తాబేలు డీజే లెట్యూస్ పళ్ల మీద మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. ఇది జీవితంలోనే బెస్ట్ కల అన్నాడు రాము నిద్రలో నవ్వుతూ. రాము ఉదయం లేచి అన్నాడు, ఇవాళ నేను ఏమీ మర్చిపోను. 2 గడియారాలు, 3 బ్యాగులు ధరించాడు. చెవులకి స్టిక్కీ నోట్స్ కూడా అతికించుకున్నాడు. ఇవాళ నేను రెడీ అని ఆనందంగా బయలుదేరాడు. రాము స్కూల్కి 5 పెన్సిల్స్, 2 లంచ్ బాక్సులు తీసుకొచ్చాడు. తితు నవ్వుతూ అన్నాడు, నువ్వు స్టేషనరీ షాపా? రాము గర్వంగా, ఇవాళ నేను ఏదీ మర్చిపోలేదు అన్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు, అతను ప్యాంట్ వేసుకోలేదు. మిస్ ఉల్లే హోంవర్క్ అడిగింది. రాము బ్యాగ్ నుంచి క్యారెట్ డ్రాయింగ్ తీసి చూపించాడు. ఇది నా స్నాక్ లిస్ట్ అన్నాడు షాక్కి. క్లాస్ మొత్తం నవ్వింది. రాము కూడా నవ్వేశాడు. టాలెంట్ షో కోసం మాజిక్ ట్రిక్ ప్లాన్ చేశాడు. కానీ మాజిక్ హ్యాట్ మర్చిపోయాడు. లంచ్ బాక్స్లోంచి క్యారెట్ తీసి టాడా అన్నాడు. అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. రాము కామెడీ స్టార్ అయ్యాడు. టాలెంట్ షో తర్వాత రాముకు స్టార్ స్టిక్కర్ ఇచ్చారు. మిస్ ఉల్లే, నీవు నన్ను కూడా నవ్వించావురా. రాము అది తన ముక్కుపై అంటించుకుని నవ్వాడు. నవ్వడం ఎప్పుడూ మర్చిపోను అన్నాడు. ఇంటికి వచ్చి రాము తన మంచం మీద బాక్స్ చూశాడు. అది క్లాస్మేట్స్ ఇచ్చిన మెమొరీ హెల్పర్ కిట్. దానిలో స్టిక్కీ నోట్స్, మాట్లాడే ఫ్రాగ్ టైం బెల్ ఉన్నాయి. ఇది లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ అన్నాడు ఆనందంతో. 2 రోజులు తర్వాత రాము మారిపోయాడు. ప్యాంట్ వేసుకున్నాడు. టూత్పేస్ట్తో పళ్ళు బ్రష్ చేశాడు. తన పెట్ నత్త లారీకి కూడా ఆహారం పెట్టాడు. ఇప్పుడు నేనే కొత్త రాము అన్నాడు హ్యాపీగా. స్కూల్కి సమయానికి వచ్చాడు. మిస్ ఉల్లే, బావుంది రాము,
నీవు ఎప్పటికంటే మెరుగవుతున్నావు. రాము మెల్లగా, ధన్యవాదాలు. కానీ నేడు షర్ట్ బ్యాక్వర్డ్ వేసుకున్నాను. అందరూ నవ్వారు. అది మన రామురా. Please subscribe to our channel.